ఇప్పుడు అందరూ ఆ దీపాన్ని చూస్తున్నారు కదా! ఆ దీపం ఎందుకు అంత నిటారుగా నించుంటూ, ఎటు అటు కదలకుండా నలుగురికి వెలుతు పంచుతూ, ఆ కృష్ణుడి దగ్గర ఎంత ఆనందంగా, ఎంతో అందంగా ఉందో చూడండి ఆ దీపం. ఈ దీపం లాంటి జీవితమే మనది కూడా. మనం భగవంతుడి మీద నమ్మకంతో ఉంటే, ఆ భగవంతుడు మన జీవితాన్ని ఆనందంగా ఉంచడమే కాకుండా, మన చుట్టుపక్క ప్రాంతం వైపు కూడా నలుగురు ఎవరన్నా ఉంటే వాళ్ళను కూడా తేజవంతుణ్ణి చేస్తుంది. అందుకే భగవంతుడి భక్తి మీద ఉంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ దీపంలాగా ఆ భగవంతుడిని నమ్ముకుంటూ ఎప్పుడు అలాగే ఉండాలని ఈ దీపం సూచిస్తుంది. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదే దీపం ఏదన్నా కొన్ని ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, అవతల ఏం జరుగుతుంది, మన జీవితంలో ఏం జరుగుతుంది, ఇలా తెలుసుకోవాలని ఆలోచనలాగా ఈ దీపంలాగా అటు ఇటు ఆలోచించుకుంటా అసలు నా పరిస్థితి ఏంటి, నా బతికెందుకు ఇలా అయిపోయింది, ఇలా ఆలోచించుకుంటూ టెన్షన్ పడతా జీవితం మొత్తం ఏదో సాధించామన్న ఆనందంతో లేదా బాధతో అలా తిరుగుతూ కష్టపడుతూ చివరికి తనకంటూ ఏది ఉంచుకోకుండా కొన్ని తన చుట్టుపక్కల వాళ్ళకన్నా ఏమన్నా ఉపయోగపడతాడంటే అగు అలా అంతే. అలా కనబడి వెలుగులతో సరైన అజ్ఞానంతో వాడు బతుకుతా ఇంకో నలుగురిని బతికిస్తా చివరికి తనకంటూ ఏమీ లేకుండా చేసుకొని ఈ ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం అదే దీపాన్ని ఆలోచించుకుంటా మనం అలా ఆలోచించుకోకుండా భగవంతుడి మీద నమ్మకంతో, ధ్యాసతో, జ్ఞానంతో ఉంటే ఫస్ట్లో అర్థం కాకుండా ఉన్నా సరే అలా టెన్షన్ పడినా సరే కొన్నాళ్ళకి భగవంతుడి మీద నిరంతర జ్ఞానం కలిగి అప్పుడు మన జీవితాల్లో కూడా నిటారుగా భగవంతుడి వైపు ఆలోచిస్తూ చుట్టూ నలు పక్కల ఆ భగవంతుడే చూసుకుంటాడంటే అది ఎప్పుడైతే మనం భగవంతుడి మీద చేస్తూ చుట్టుపక్కల పరిస్థితులు ఏది పట్టించుకోకుండా ఉండి భగవంతుడి మీద నమ్మకంతో ఉంటామో అప్పుడు మన జీవితం కూడా అలా కాంతి పంచుతూ ఆనందంగా ఆరోగ్యకరంగా ఉంటుంది జీవితం. ఇది జనరల్గా మామూలుగా ఎవరైనా చెప్పొచ్చు. ఇలా చెప్తే ఈనాటి యువతకి కూడా బాగా అర్థమవుతుందని ఈ ఉద్దేశంతో ఇలా చెప్పాను.